థ్యాంక్స్ రా. పొగడద్దు రే, డ్రింక్స్ తీసుకొస్తానుండు. బ్లాక్ గిటార్ వెళ్తున్నారా? చక్రే ఏ ఒక్కసారి రావే. హాయ్ రా. హాయ్. ఏంట్రా పార్టీకి రానన్ను? మరి సర్ప్రైజ్ ఏంటి? అలా కాదురా, మీ వాడు సరిగ్గా మా డాడీ ముందు నన్ను ఇంప్రెస్ చేశాడు. అంటే నేను సిన్సియర్గా పిలిస్తే రానన్నావు, కానీ వాడు ఇంప్రెస్ చేస్తే వచ్చావా? అలా కాదు. గ్రేట్ రా. వామో, నీకు ఎక్కువైనట్లుందిరా. అనిల్, ఒరే అనిల్. ఇప్పుడు వాళ్ళెందుకురా? ఏంటి చేతులు? నేను మీ వాడు ఫుల్ ఎత్తేసినట్టున్నాడు రా. బాబు మళ్ళీ మొదలు పెట్టావా? అరే అలా కాదురా, శీతల్ని నేను ఇన్వైట్ చేశాను కదా, అప్పుడు రానుంది. నువ్వు ఇన్వైట్ చేస్తే అదేంట రే చూస్తారా, ఇప్పుడు కూడా సారీ చెప్పకుండా వెళ్ళిపోయింది. రే పదరా. అరే మా వదిలేరా. రే అనవసరం చేతులు తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ గా పిలిచాను కదరా. ఏంట్రా మీరు చెప్పండి రా. చెప్పండి రైడ్కి. అరే నేను అంత ఆగలేదురా. అనవసరంగా చేతులు తీసుకొచ్చాను. ఏం కాదు అందుకే థమ్స్అప్ లో మందు కలిపోతాను. అరే మందు కాదు బే. ఏంట్రా మందు? నాకెందుకురా మందు? రే పదరా. బా. అనవసరం తీసుకొచ్చి పదరా రేయ్, ఇంటికి. రేయ్, మొత్తం ఫ్లాప్. నార్మల్ గానే ఉన్నా. నేను ఇంటికి వెళ్తారా? రేయ్, రే నీకు ఎక్కువైంది పదా. కావాలంటే దొరే నువ్వు నాతో రారా. నువ్వు రా. నేను తీసుకెళ్తున్నారా? పద. ఈ మందు కనిపెట్టాడు ఓడగాని మామా, ముందు వాడిని వేసుకోవాలరా. అసలైన కిక్ మందులోనే ఉందిరా. అది లవ్ అయినా గది గుడ్ అయినా. అవునా మామా? ఏంట్రా శీతలంట పడుతున్నావు? ఇంకా దాని మీద చెయ్యలేదు. అప్పుడు కొంప కొంప కోలేరేదిరా. ఏంటోరా, నేను ట్రై చేద్దామంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందిరా. ఈ వెంట పడితే మనకు బొక్కే. రే శీతల్, శీతల్ నా జాన్ రా. అబ్బాబో జిగర్ కా తుగుడా మా రా. నాయనే ఎప్పటి నుంచమ్మా? ఏమోరా, బట్ ఐ రియలీ లైక్. టైం అయిందో, వెళ్ళిపోదాం. ఎవ్రీథింగ్ విల్ ఫైన్ రా. ఏందిరా బాగా? ఏంటి లవ్వా? వాడంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేను హెల్ప్ చేయలేను. ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడేంటో ఎలాంటోడో నాకు బాగా తెలుసు, కానీ ఎప్పటి నుంచో తెలుసు అని ఫీలింగ్. మర్చిపోవే, వాడికి సరైన కాదు. ఎలాగా, ఏం చేయాలి? ఇదొక చేయాలి, ఇదొక చేయాలి. కమాన్, ఐడియా 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 ఐడియా. ఓకే ఓకే కమాన్. అయ్యో నేను బాపుని. థ్యాంక్స్. అరే మేడం, ఈ బ్యాగ్స్ ని గవర్నమెంట్ ఇప్పుడో బ్యాన్ చేసింది, కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం. థ్యాంక్స్. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాబు? పర్లేవారు మేడం, నేను పక్కనే జస్ట్ 17 కిలోమీటర్స్. జస్ట్ జోకింగ్ మేడం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను అంతే. గుడ్ జోక్.
మా ఇల్లు ఈ పక్కనే రా, మంచి కాఫీ తాగు గాని. అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా. ఇదిగో మేడం తీసుకోండి. ఓకే. ఇప్పుడే తెలుసు చూపించరా రే చూపించు. ఫేస్ ఏట్రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టు. ఏం లేదురా మామా, మా ఊరు నుంచి మా బావ ఒకడు వస్తున్నాడు అంతే. ఇంకేమ్రా వాడికి టోపీ వేసి పండగ చేసుకుందాం ఏమంటారా? అంత లేదు రోయ్, వాడు మహా ముదురు. వారిని నీవు చూడంటే మా రేయ్, వాడు చూడడానికి ఒక వెరి పప్ప, కానీ డేంజర్ నా కొడుకు రాడు. అంతేకాదురా మామా, బస్ స్టాప్ లో మంచి మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం రాడు. ఎలా రా? రేయ్, ముందు వాడు ఏం చేస్తాడంటే బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రా. వాడిని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు. అడిగింది ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అని సార్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు ఎదురు ఊరుకుంటాడా? మంచిగా ముందే వీడు గ్రహించాడు కదా, కాబట్టి వాడు జోబులో తీసి 100-200 ఇస్తాడు. అయ్యో వీడికి పండగేరా. ఇంకా దాన్ని చూసి వీడు చూడు థ్యాంక్స్ చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు. అంతే, ఇదే వాడి పని బస్ స్టాప్ లో. అయ్యా మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళ గుడికి వస్తాడు. దేవుడికి దండం పెట్టుకుని దేవుడా బాగుందని మొక్కుని అటు ఇటు చూస్తాడు. కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు, వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోళ్ళు ఏమైనా దొరుకుతాయో అని ఆలోచించి 2-3 ఆప్షన్స్ పెట్టుకుని ఆ ఇంట్లో కల్లా బాగా చెప్పులు వేసుకుంటాడు. ఎవడు నా చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్. గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పులకు దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడు. చాలా చండాలం రా. వాడు వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా? ఏంట్రా? గాంధీ తాత వేషం వేసుకుంటాడు చూడరా. వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా ₹1-2 వేస్తాడు. కానీ వేసాడు అనుకున్నావు, ఆ వేసి ఉన్నదంతా ఊడ్చుకు వెళ్ళిపోతాడు రైడు. ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబి సాఫ్రా. ఆకలి కరువు లేదు, వాడిని అందరూ ఆహ్వానిస్తారు. అంటే మామ మనకన్నా బేవర్సా? ఈ పల్లీలు పచ్చరికాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనే వాళ్ళగా వెళ్తాడు. ఏం చేస్తా అంటే అవన్నీ తీసుకుని తింటూ ఉంటాడు. వాళ్ళు ఏదో పాపం కొంటాడు అని చూస్తారు. వీడి సంగతి వాడికి తెలియదు కదా. గడ్డి పల్లీలా అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు చూడు. ఇతరుల వస్తువులు వాళ్ళకి అమ్మేస్తాడరా. మందుకు లోటు లేదు, డబ్బు కరువే లేదు. అదేంద్రా గట్ల మాట్లాడుతున్నావు? మా వాడి దగ్గర స్పెషల్ ఎఫెక్ట్ ఉంది రోయ్. ఏంట్రా? వాడు ఏం చేస్తా అంటే ఈ కళ్ళద్దాల క్యాపులు కొంటారు సార్ హెల్మెట్ లో. రోడ్డు మీద అదే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో యూరిన్ కి వెళ్ళాలి కదా. సార్ ఒక నిమిషం చూడండి సార్, యూరిన్ కి వెళ్ళొస్తాను, మీరు మంచోళ్ళ ఉన్నారంటే ఒకటే అని తినాలి. అదే మీరు తినాలి, మా తినాలి. మా వాడు ఇంకా వాడి హస్తవాసి చూపిస్తాడు. అక్కడ చేతికి అందినవి జోబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడు అంటాడు. రే వాడు ఇంతకు ఎప్పుడు అటాకింగ్ రా? వాడి ఇప్పటికి ఎక్కడ అటాక్ ఇస్తూ ఉంటాడు రా. అంటే ఎక్కడ్రా? బస్ స్టాప్ లో వెళ్ళి మన టెంప్ట్ అయ్యి ఉంటారు చూసావా? ఎవరు, అబ్బాయిలా అమ్మాయిలా? ఓన్లీ అబ్బాయి. అరే మీ వాడు కూడా అబ్బాయే కదరా? అబ్బాయే, కానీ వాడు డబ్బు కోసం ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు. అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ₹5 ఫిక్సా? అవును. బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కౌగిస్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్. వీడు ఆయన పిలుస్తుంటాడు రాంగా రండి అని. చాలా యాంగిల్స్ ఉన్నారా? ఈ పాటికి వాడు వచ్చిన మామ. అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలరా మామ. పంపించాలంటే ఒకటే ఏమాలోచిస్తున్నారు వీళ్ళు? నాకేం అర్థం కావట్లేదు. ఏంటంటో నా టెన్షన్ ఎప్పుడు వస్తాడు? ఏరా మామా, మీ ఊరు నాకు మస్తు మస్తు వర్కౌట్ అవుతుందిరా. మా బావ వచ్చాడు. ఏమన్నా టైమింగా? బావా వీళ్ళే నా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఓ నువ్వు చెప్పిన తొట్టి గ్యాంగ్ వీలేనా? హలో బాస్, ఈ పాటికి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు. చెప్పాడండి. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నా రేంజే వేరు. ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హైఫై, వైఫై, స్కై ఫోన్. బావా మీరు నిజంగా మహాముదురు. ఎత్తేకే క్రోకడల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే గాని మనం ఫోకస్ చేయలేము. అదేం బావా మిట్ట మధ్యాహ్నమేనా? అరే బావా మందుకేం తెలుసురా, ఇది పగల రాత్రి అని. సిల్లి బావరా. కరెక్ట్. తాగబోతుకి ఏది తెలీదు. ఓ ఒక్క నిమిషం, ఫోన్ లో బాంబే. అమ్మో హలో, అదేం దృష్టిలో పెట్టుకోకు, మనంతా వైటే. వైట్ నీ దగ్గర బ్లాక్ ఎంత ఉందో చెప్పు, పర్సెంటేజ్ మాట్లాడుకుందాం. క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా?